దాన్ని నిర్ధారణ చేశారు. ఏం చేశారు? మానవుడై పుట్టిన తరువాత ఒకవైపున గృహస్థ కార్యక్రమాలు వృత్తి కోసం జరుపుకుంటే ఇంకొక వైపున గురువును ఆశ్రయించి వృత్తిని పొందాలి. ఈ రెండు ఏకకాలంలో ఎవరైతే పొందుతారో వారి యొక్క జీవితంలో శ్రేష్టమైనటువంటి, మిగతా వారికి ఎన్ని కనకనక ఒట్టు వాహనాలు అధికార పదవులు ఎన్ని ఉండినా వాళ్ళ హృదయం ఆటుపోటులతో, అజ్ఞానముతో, అలవిడితో, అవివేకముతో, అంధకారముతో జీవిస్తూ ఉంటారు. ఈ బోధ తెలుసుకుంటే ఏం ఫలితం వస్తుంది అన్నప్పుడు మన పెద్దలు మనకు భారత కృష్ణ ప్రభువులు ఒక అంతార్థం చెప్తాడు. ఆయన ఇంగితము వెలిగి సద్గురు పొందవచ్చు. నరుడు బుద్ధి ముక్తి ప్రియులను సంగమము ఎడల శృంగారము వారి చేత సురిపే వారులకు వాడు ఉన్నట్టు తోచే వారులకు మంగాళ సూత్రాన్ని భంగి శృంగారవతికి ఆ శృంగారవతికట్టు చూసే వారులకు వాడు ఉన్నట్టు తోచే వారులకు. మానవుడై పుట్టిన తరువాత ఇంగితము నెరగాలి. ఇంగితము నెరిగేటి భౌతికమైన విద్యలు ఎన్నో ఉన్నాయి. అద్భుతమైన కాలేజీలు, అద్భుతమైన హై స్కూళ్ళు, యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ చదివితే ఇంగిత జ్ఞానం రాదు. అక్కడ చదివితే ఇంగిత జ్ఞానం. అక్కడ స్థూల శరీర పోషణకు కావలసిన జ్ఞానం వస్తుందే కానీ సూక్ష్మ శరీరానికి కావలసిన జ్ఞానం రాదు. ఇప్పుడు మన స్థూల శరీరము, ఆహారము, నీరు, మంచి వస్త్రము, మంచి వాహనాలు అన్నీ మంచిగా ఉంటే స్థూల శరీరము ఆరోగ్యంగా, ఆనందంగా, నిర్మలంగా ఉంటారు. ఇంకా సూక్ష్మ శరీరం ఉంది. నేననే ఆత్మ, నేననే ఎరుక, నేననే బ్రహ్మము. ఈ నేనుకి ఎన్నో పేర్లు పెట్టాయి శాస్త్రాలు. పర్యవసానంగా ఈ నేననే ఎరుక ఎప్పుడు నిర్మలంగా తన మాలిన్యాన్ని పోగొట్టుకుని ఉంటుంది? గురువును చేరి గురు సన్నిధానములో దీర్ఘకాలము తామసము లేకుండా మహా శాంత చిత్తము కలిగి ఎవరైతే గురువు చెప్పే ప్రబోధలు వింటారో వారికి ఆ ఎరుకకుండే అజ్ఞానము, ఈశ్వరత్రయాలు, వాసనత్రయాలు, అర్థద్వర్గాలు, అష్టమదాలు, సప్త వ్యసనాలు, అష్ట పాశాలు మొదలైన అభిమాన అనురాగ అహంకారాలతో కూడిన, అవిద్యతో కూడిన, అజ్ఞానంతో కూడినటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోయి వాడు ఉన్నట్లే సద్యోజాత ముక్తి కలిగి నిర్మల హృదయాంతఃకరణ కలిగి జీవిస్తాడు. ఈ గురు సన్నిధానంలో ఇంగిత జ్ఞానం ఎవరైతే ఎదుగుతారో వారికి జాతి, మత, కుల, భాషా, వర్గ భేదాలు లేకుండా, నేననే అహంకారం లేకుండా తాను ఉన్నంగానే నిర్మలమైనటువంటి స్థితిగతులు లభిస్తాయి. ఇటువంటి ఉత్తమోత్తమైన స్థితి గురు సన్నిధానంలో దొరుకుతారు. కాబట్టి పెద్దలైన మహనీయులు మానవుడై పుట్టిన తరువాత ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గురువును చేరాలి అని శివరామ దీక్షితులు విశేష ప్రభావ ప్రకటనలో చెప్తారు. ఆయన రాక్షసులు గురువు ఉన్నాడు, దేవతల గురువు ఉన్నాడు, గంధర్వులకు, యక్షులకు, కిన్నరులకు, కింపురుషులకు, మానవులకు ఉంటే తప్పేముంది? అటువంటి గురుతత్వాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళ జీవితమే ఇంగిత జ్ఞానం కలిగి సర్వోత్తమైనటువంటి స్థితిని పొందుతారని చెప్పారు. ఎందుకు చెప్పారు పెద్దలు? ఎన్నో రకాల మత బోధలన్నీ ఉన్నాయి. ఆ బోధలన్నీ భ్రాంతిని పెంచుతాయి, భ్రాంతిని తీసివేయలేదు. ఒక గురుబోధ భ్రాంతిని తీసివేస్తారు, భ్రమను తీసివేస్తారు. తాను ఉండగానే తాను లేని స్థితిని ప్రసాదిస్తాడు. అటువంటి తత్వాన్ని మనం పొందాలి అంటే ఏది సృష్టిలో సకల కార్య ప్రయత్న జనకమగు వస్తువు మన కనబడే స్థానంలో నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, పంచభూతాలు, ఎన్నో రకాల జీవరాశులన్నీ ఉన్నాయి. అవన్నీ సకల కార్య ప్రయత్న జనకమైన వస్తువులు కావు. ఒక మిరపకాయలు మనం పగలగొడితే దాంట్లో కారం ఉంటుంది. పండిండే మామిడి పండును పగలగొడితే తీయదనం ఉంటుంది. కాకరకాయలు పగలగొడితే చేదు ఉంటుంది. మాలిన్యము, అభిమానాలకు కావలసిన మోహము, చింతలు, ఆహాలు, సంశయాలు ఇవన్నీ ఉంటాయి మన తలలో. ఇటువంటి సకల కార్యాలకు కావలసిన నిలయం ఇది. ఇటువంటి నిలయము స్వశక్తితో పరిశుభ్రత కాలేదు. ఇది అటువంటి కార్యాలు లేకుండా నిర్మల స్థితిని పొందలేదు. ఖచ్చితంగా గురువు అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజుల్లో సూచక, వాచక, బోధ, నిషిద్ధ, విహిత, కారణ, పరమ గురువులు ఎన్నో రకాల గురువులు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మళ్ళీ ప్రాంతం డెవలప్ చేస్తారు. అసలు బోధ చెప్పే గురువు దగ్గరికి రావాలి. ఈ గురువు ఏం చేస్తాడు? మనకు
ఈ సృష్టిలో వేదాంతం ప్రకారం మానవులు 5 రకాలు ఉంటారు. క్షర పురుషులు, అక్షర పురుషులు, ఉత్తమ పురుషులు లేదా పురుషోత్తములు, ఆ తరువాత పుణ్యోదయ పురుషులు, పుణ్య పురుషులు, ఆ తరువాత బోధస్థితి పురుషులు. ఈ 6 రకాల మానవుల్లో 6వ రకము మానవునికి కావలసిన స్థితిగతులను ఈ 5 రకాల మానవ గుణాలను దాటింపజేసే అచలుడు బోధస్థితి పురుషునిగా మారుస్తాడు. పురుషుడు అంటే ఎవరు? కులం అంటే ఈ శరీరం, నవద్వార పట్టణము. ఇది మహాయంత్రము, మహామిషన్. ఇది దీన్ని పరిపాలించే వారిని ఋషి అంటారు. బస్సును తోలితే డ్రైవర్ అంటారు, విమానాన్ని తోలితే పైలట్ అంటారు, స్టీమర్ని తోలితే క్యాప్టెన్ అంటారు. ఈ శరీరాన్ని నడిపే వాడిని ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క పేరు పెట్టారు. శివరామ దీక్షితుడు ఎరుక అన్నారు ఈ శరీరాన్ని నడిపే ఆ మహానుభావుడిని. భగవద్గీతలో క్షేత్రజ్ఞుడు అని పేరు పెట్టారు. యోగ వాసిష్టములో ద్రష్ట అని పేరు పెట్టారు. జ్ఞాన వాసిష్టములో అధిష్టాన బ్రహ్మమని పేరు పెట్టారు. వేదాల్లో బ్రహ్మమని పేరు పెట్టారు. ఉపనిషత్తుల్లో పోతే అవత్రాత్రే సాక్షి స్వరూపుడు, పంచకోశ విలక్షణుడు, ఇట్లా అద్భుతమైన పేర్లు అక్కడ పేర్లు పెట్టారు. ఎన్ని పేర్లు పెట్టినా నేననే వస్తువుకే ఇన్ని పేర్లు. ఇన్ని పేర్లతో ఉండే వీడు నేను పరమాత్మను, నాకంటే తెలుసుకోవాల్సిన పొందవలసిన వస్తువు ఇంకొకటి లేదనే జ్ఞానము ఉండదు. కాబట్టి మానవుడే పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ శరపురుష స్థానంలో ఉంటారు. శరమనగా నశించిపోయేది అని అర్థం. శరం అంటే నాశనం అయ్యేది అని అర్థం. ఇప్పుడు ఈ శరీరము 2 శరీరాలతో కూడి ఉంటుంది. ఒకటి స్థూల శరీరము, ఒకటి సూక్ష్మ శరీరము. స్థూల శరీరాన్ని వేదాంత పరిభాషలో అవిద్య లేదా అనాత్మ శరీరము అంటారు. సూక్ష్మ శరీరాన్ని వేదాంతంలో విద్య అని లేదా ఆత్మ అని అంటారు. ఇవి 2 కలిసి ఉంటాయి. అవిద్య అయినటువంటి స్థూల శరీరం అనే ప్రకృతి శరీరము, విద్య అనే ఆత్మ శరీరమైనటువంటి పురుష శరీరము. ఈ రెండింటిని వేరు చేసుకునే గుణము ఎంతటి వారికి ఉండదు ప్రపంచంలో. రెండింటినీ ఒకటిగా భావించి నశించిపోయే శరీరమే నేనని ఈ అడిగితో కూడినటువంటి దేహాత్మ గుణాలతో, కామక్రోధాది గుణాలతో, ఆశాపాశలతో మానవుడు నిరంతరము పశుపక్షాదుల కంటే హీనంగా భయాందోళనతో, అలజడులతో, మానవమానాలతో, అనేక గుణాలతో ప్రకోపిస్తూ జనన మరణం అనే ఘోర సంసార బాధలో పడి ఉంటాడు. ఏ ఒక్కరితో కోరిక కలుగుతుంది. ఓహో, ఎక్కడ చూసినా భూమి ఒకే విధంగా ఉంది, జలము ఒకే విధంగా ఉంది, సూర్యుడు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఒకడే ఉన్నాడు కదా, ఇన్ని రకాల దేవతలు ఉంటారా? ఉంటే ఒకడే దేవుడు ఉండాలి, ఆ ఒక్క దేవుడు తెలుసుకుందామని కోరిక కలిగినటువంటి వాడు అచల బోధ చెప్పే గురువు దగ్గరికి పోయాడు. గురువు దగ్గరికి పోతే మనకు 3 దీక్షలు ఇస్తాడు అచల బోధ చెప్పే గురువు. ఇంత సులభమైన విద్య ప్రపంచంలో ఎక్కడా ఉండదు. మనం గురువాక్యం విన్నామనుకో, నాయన ఇదిగో దృక్ దీక్ష, స్పర్శ దీక్ష, వాక్ దీక్షల ద్వారా శరము కాదురా నువ్వు, అక్షరమైన పరమాత్మ నువ్వు అని గురువు దగ్గరికి పోయినప్పుడు వెంటనే నాకెంత ఆనందమైందో. నేను చిన్న మిషన్లో ఉంటే పుట్టపర్తి సాయిబాబా దగ్గర 12 సంవత్సరాలు ఉంటే దేవుడు అంటే ఎవరో నాకు అప్పుడు తెలియదు. గురువు దగ్గర ఉపదేశం తీసుకున్నప్పుడు బ్రహ్మానంద రెడ్డి నీ కంటిలో ఉండి ఎవరైతే ఈ సమస్తాన్ని దర్శిస్తున్నారో ఆ ద్రష్టే ఎరుక, ఎరుకే బ్రహ్మ అని నాకు చెప్పాడు. ఎంత ఆనందం అయిపోయిందో. నేను అక్షరమైన పరమాత్మ స్థానంలో, దేవుడి స్థానంలో ఉండి ఇన్ని రోజులు దేవుడు దేవుడు అని ఎత్తాను కదా. అదే మళ్ళా చర్మములో ఉండి స్పర్శ ద్వారా సమస్తాన్ని ఎరుగుతాడు. పెద్దలు చెప్పే వాక్కులు విని గ్రహిస్తాడు, ఇది ఫలానా ఫలానా అని. అదే రా ఎరుకంటే అది నీవై ఉన్నావు పో అని మా గురువు. నాకెంత ఆనందమైందో. అప్పుడు చిత్తప్రభువుకి అందార్థం ఒకటి గుర్తొచ్చింది. ఆయన ఎరుకే కోశములైన ఎరుగు. ఈ ఎరుకన్నా, నేనన్నా, క్షరమన్నా, అక్షరమన్నా, విష్ణుడన్నా, తైజసుడన్నా, ప్రాజ్ఞుడన్నా, దేవుడన్నా, దేవతన్నా, గురువన్నా, శిష్యుడన్నా, భక్తుడన్నా అన్ని దానికే పేర్లు. 2వ వస్తువు లేనే లేదు. నేననే వస్తువే ఇది అన్నమయ, ఇది ప్రాణమయ, ఇది మనోమయ, ఇది విజ్ఞానమయ, ఇది ఆనందమయ అని 5 కోశాలు ఎరుగుతాది ఈ దేహంలో ఉంది. ఈ ఎరుకే బయట ఇది భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశమని ఎరుగుతాడు. ఈ ఎరుకే తనను తాను ఎరుగుతాడు. నేను ఆత్మను, నేనే ద్రష్టను, నేనే విద్యాస్వరూపుడును, మంగళ స్వరూపుడును, నేనే జ్ఞాన స్వరూపుడునని తను తాను ఎరుగుతాడు.
దీనికి అద్భుతమైన శక్తి ఉంది. మనం బాగా ఆలోచన చేసి చూస్తే మనకుండే ఈ ఎరుక సూర్యుడికి లేదు. సూర్యుడా బాగున్నావంటే చెప్పలేడు సూర్యుడు. భూమి నువ్వు బాగున్నావంటే భూమి చెప్పలేదు. ఏమి లేదు భూమికి, ఏమి లేదమ్మా, ఎరుక లేదు, దానికి జ్ఞానం లేదు, చెప్పలేదు. జలము చెప్పలేదు, అగ్ని చెప్పలేదు, వాయువు చెప్పలేదు, ఆకాశము చెప్పలేదు. కొన్ని మసీదులు లేవి నమాజ్ చేస్తే చెప్తాడా, ఆడా చెప్పలేదు. మనం చర్చలు లేవు, అక్కడ సువార్త సభల్లో ఆయన్ని బలపెడితే ఆయన చెప్తాడా, చెప్పలేదు. దేవాలయాలు లేకపోతే చెప్తాడా, చెప్పలేడు. ఈ ఎరుకను గుర్తురుగా వేరే ఎరుక ఉన్నదా? ఉన్నదంటే నరకమే కాదా? ఎంత సత్యవాదులో అచలబో చెప్పే గురువు, ఇంత సత్యం చెప్పే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడా లేరు. 1,000 మంది పాస్టర్లైనా, ఇమాములైనా, మిగతా గురువులైనా నోరిప్పి అబద్ధాలు చెప్తారు. వాళ్ళు అదిగో నిన్ను రక్షించేవాడు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని మాయమాటలు చెప్తారు. అచల గురువు, నాయన నువ్వేరా నిన్ను రక్షించుకునేది, ఈ సమస్తాన్ని నువ్వేరా రక్షించేవాడు, నిన్ను రక్షించే వస్తువు లేదు. ఇందంటే నరకమే కాదా? నరకమే నాయన. 800 కోట్ల మంది ఉన్నారు భూమండలంలో మానవులు. వాళ్ళల్లో ఈ అచలబాబు తెలుసుకోండి 800 మంది తప్ప అందరూ నరకంలోనే ఉన్నారు. చనిపోయిన తర్వాత ప్రమాణకంగా నరకం లేదు. తను తాను ఎరగకపోవడమే నరకము. నేను పరమాత్మని ఎరిగి నేనే అచలము, నేనే పరిపూర్ణమని ఉండడమే మహానరకము. నన్ను నేను గురువు దగ్గరికి వచ్చి నాకు మూలము లేదు, నేనే కళ, నేనే విద్య, నేనే పెనుమా అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు స్వర్గము, కైలాసము, వైకుంఠము, పరంధామములో ఉండిన వాళ్ళు. ఇప్పుడు మనమంతా ఎక్కడున్నాము? పరంధామములో ఉన్నాము. ఆహ్లాదంగా ఉన్నాము. భ్రమలు లేవు, భ్రాంతులు లేవు. ఎవరో ఇస్తారని అడుగుకొని అప్లికేషన్లు పెట్టము. మనమే దాటి మనకు సాటి ఎవరు లేదు. ఈ ఎరుకను గుర్తెరుగు వేరే ఎరుక ఉన్నదా? ఉన్నదంటే నరకమే కాదా? నేనే ఎరుకను, నేనే పరమాత్మను, నన్ను మించిన పరమాత్మ ఒకటి లేదు. నేనే దేవదేవుడును, నేనే బ్రహ్మ, నేనే విష్ణువు, నేనే రుద్రుడును, నేనే ఈశ్వరుడును, నేనే సదాశివుడును, నేనే సాక్షాత్తు పరమాత్మని సృష్టికని గురు సన్నిధానములో మనకు శరస్థానము నుంచి అక్షరస్థానానికి తీసుకొని పోతాడు గురువు. కొట్టడో తిట్టడో శరస్థానంలో ఉంటే నాయన జ్ఞానేంద్రియం లేదు, కర్మేంద్రియం లేదు, ప్రాణాలు లేదు, శబ్దాలు లేదు, ధన మనోబుద్ధి చిత్త అహంకారం ఈ 4 కూడి 24 తత్వముల ధవల శ్యామల రక్తపీత వర్ణములు కలిగిందేదే ప్రకృతి. అదే క్షరము, అదే క్షేత్రము, అదే జడము, అదే అవిద్య, అదే అనాత్మ, అదే జీవంబు, అదే దేహంబు, అదే సంసారము, అదే బంధ నరకము. మానవోపాధికి వచ్చి నేను పరమాత్మని తెలుసుకోకుండా దండుకున్నామా, వండుకున్నామా, పండుకున్నామా అని మూడింట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నరకంలో ఉన్నట్లే. ఈ బోధ ఎరగని వాళ్ళు సీఎం కానీ పిఎం కానీ వాళ్ళ హృదయం నిర్మలంగా ఉండదు. మనం ఎక్కడ పడుతుంటే అక్కడ నిద్ర వస్తుంది. మన ముఖము చూసిపోతే యాక్సిడెంట్లు రావు, కలరా, టైఫాయిడ్ జబ్బులు రావు, బీపీ షుగర్ రావు. నేను పరమాత్మని తెలుసుకోలే వాడి ముఖము పౌర్ణమి నాటి చంద్రుడి వలె ఉంటుంది. వాడు ఎక్కడుంటే అక్కడ 3 రకాల వర్షాలు పడతాయి, పంటలు సుభిక్షంగా ఉంటాయి. ఈ బోధ ఎరిగిన వాడు పరమాత్మ స్థానంలో ఉన్నాడు. దాని కథే వేరుగా ఉంటుంది. రామరాజ్యములో రాముడు ఉన్నప్పుడు 3 వర్షాలు పడ్డాయంటే ఏం కారణము? రాముడు వశిష్ఠుడు సేవించాడు. రోజు ఉదయం గురువు ముఖం చూసుకెళ్ళేవాడు. ఆయన 7 పట్టుకుంటే బంగారం అయిపోయేది. ఇప్పుడు ముఖ్యమంత్రులు ఉన్నారే, మోసం చేస్తామా, దండుకున్నామా, మొత్తం ఓడికి తప్పద్దాలు ఇవి కాదు ఉంటే వానలు పడేవి కాదు, కరువు కాదు, యాక్సిడెంట్లు కొత్త తప్పులు ఎందుకు వాళ్ళు గురుపాదం పడతారా? గురువారు ఎరగల వాళ్ళు. వాళ్ళ ముఖం టీవీలో చూస్తే మనకు తప్పులు వస్తాయి. అబద్ధంగా చెప్తూ ఉండేది. వాళ్ళ ముఖం చూస్తే లేని కొన్ని సమస్యలు వస్తాయి. పంట కూడా రేట్లు కూడా ఉండవు. గురుముఖం చూడండి, ఫెయిల్ అయ్యే పంట కూడా బాగా పండుతుంది, రేట్లు కూడా వస్తాయి. ఎందుకని పరమాత్మ స్థానంలో ఉన్నాడు గురువు. ఇటువంటి గురువు ముఖము దర్శించినామనుకో, ఓహో నాయన శ్వేత రక్తాసిత పీత వర్ణముల నీల వర్ణములు, అది నీలతో ఎదును, దాని నడుమ నిర్వాత కాంతి దీపము, అది విద్యుల్ లేక, అది ఆపోజ్యోతి, అది ఓంకారము, అది అక్షరము, అది వైకుంఠము, అదే కైలాసము, అదే బ్రహ్మలోకము ఆశ్రయము, అదే తత్పదము తొంపదము, అదే దాని అంతరార్థమైన అధిపదము. ఆయన
నేను పరమాత్మను తెలుసుకోలే, వాడు ఎక్కడ ఉంటే అదే కుంటుకుంటే వెళ్ళుకుంటాడు. నిర్మలంగా ఉంటాడు, కావాలని కోరిక ఉండదు, వద్దనే భావన ఉండదు, రాగాలకు ఆ విరాగాలకు అతీత స్థితిలో ఉంటాడు. అక్షర పురుష స్థానానికి వచ్చిన మహనీయులే శంకరాచార్యులు, నీలకంఠాచార్యులు, మధ్వాచార్యులు మరియు వ్యాసులు, వివేకానందుడు, ఇటువంటి మహనీయులు. బసవేశ్వరుడు, వీరబ్రహ్మం గారు, కైవారం తాత, ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? అక్షర పురుష స్థానానికి వచ్చారు. వాళ్ళు అక్కడికే వాళ్ళ జీవితాన్ని ముగించుకొని పోయారు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ పురుషోత్తమ స్థానానికి వచ్చాడు. పురుషోత్తమ స్థానంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారు? అలా చతుర్వేద మహావాక్యముల ఎందు నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుకు, ఉపనిషత్తాశంపులు ఊహిస్తూ వెలకిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుకు, యోగ శాస్త్రములలో యుక్తి సాధించిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుకు, ఉపనిషత్ భాషను ఊహించి వెలికిన నీవే బ్రహ్మవు బ్రహ్మ నీవే ఎనుకు, వేదాంత సిద్ధాంత వేత్తలెల్ల నిత్యమునికి నిత్యము నిగము వినుత. ఎప్పుడు వేదములలో శ్లాఘింపబడినటువంటి ఓ పరమాత్మ స్థానంలోకి వచ్చి ఆయన ఎలా ఉంటాడు అన్నప్పుడు పురుషోత్తమ ప్రాప్తి కలిగిన మహనీయుడు అభేద దృష్టి కలిగి ఉంటాడు. ఏం దృష్టి కలిగి ఉంటాడు? అభేద దృష్టి. నేను పరమాత్మను తెలుసుకున్నా, వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళకు నాకు భేదం ఉన్నాడు. వాళ్ళకి తెలియదు పాపం, నాకు తెలుసు. వాళ్ళు తెలియకపోయినా పరమాత్మ స్వరూపులే. ఎవరు? శేషాచలం కొండల్లో పునుగు పిల్లి అని ఒకటి ఉంటుంది. ఆ పిల్లి శరీరం నుంచి బ్రహ్మాండమైన వాసన వస్తుంది. ఒకరోజు సాయంకాలం తన కాలుతో తీరుకున్నది, వాసన వచ్చింది. ఇది ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంది? కొండంతా ఎత్తుకుంది, ఆ కొండలన్నీ ఎత్తుకుంది. ఏమి తెలియదు దానికి, ఆ వాసన నా నుంచినే వస్తుంది అనేది తెలియదు. అట్లా మానవులంతా పుట్టుకతో పరమాత్మ స్వరూపులే. వాళ్ళు తెలుసుకోక తన భావనలో బంధించుకున్నారు. ముందు చెప్పిండే వాళ్ళ మాటలు విని దేవుడు ఎక్కడో పైన ఉన్నాడు, ఆయన సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయింపజేస్తాడు, అందరికీ కర్తగా భోక్తగా మళ్ళా అంతా ఆయన నియంతృత్వంలో జరుగుతాదని ఉంటారు. అది తప్పు. ఇక్కడికి వచ్చిన తరువాత వీళ్ళు ఎలా ఉంటారు? పురుషోత్తముడు నాయన అలా బ్రహ్మ క్షత్రియ వైశ్యాది వర్ణములు నాకు లేవు. మా పల్లెలో కాసే ఎండైనా, మీ మోమిలిపేటలో కాసే ఎండైనా, అమెరికాలో కాసే ఎండైనా ఒకటైనా వేరు వేరు ఒకటే కదా. అక్కడ నాలో ఉండే ఎరుకైన పరమాత్మ సీమ మొదలు బ్రహ్మ పర్యంతం అన్ని జీవుల్లో ఆ పరమాత్మ అదే దృష్టితో వస్తారు. ఒక పట్టణంలో మోమిన పేట అనే పట్టణంలో పెద్ద సాగుకారులు ఉన్నారు. కొడుకు బాగా చదివించారు, అని పెళ్లి చేశారు. కోడాలు కూడా బాగా చదువుకుని వాళ్ళ ఇంటికి వచ్చింది అమ్మాయి. ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళ తరువాత ఇంత సభ జరుగుతూ ఉంటే పోతూ ఉన్నది. అందరూ గురువు పాదం పట్టుకున్నారు. ఆ పాప అడిగింది, మీరంతా గురువు పాదాలకు నమస్కరిస్తున్నారే, ఆయన కూడా మనిషే కదా అని, ఏం లాభము అని అడిగింది. ఎవరు? కోడలు. ఆ కోడాలు అడిగింది, మా గురువు మనిషి కాదు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడు, జన్మ మరణం అనే ఘోర సంసార బాధను పొందుతున్న మహానుభావుడు, గురువాక్యమైన పురుషులతో జన్మ మరణాలు లేకుండా చేస్తాడు. ఆ బాధ పోయి నేను గురుపాదం మొదలమని పట్టింది. 2 నిమిషాలు 3 నిమిషాలైనా పాదం మొదల. ఏమ్మా పాదం మొదలలేదంటే, స్వామి గురుదేవా నువ్వు జన్మ మరణాలు పోగొడతావంట, లేకుండా చేస్తావంట కదా, నేను అర్జెంటుగా మరణించాలా, నన్ను చంపేట్టుగా ఏదన్నా చేయి స్వామి. కూర్చోమ్మా, ఏమ్మా చిన్న వయసు, ఈ మధ్య పెళ్ళి అయినట్టుంది, ఇంకా పిల్లలు కూడా లేరు, అప్పుడే చనిపోతావు, లేదు నీకు అంత బాధ అని అడిగారు గురువు గారు. స్వామి ఎన్నో ఆశలతో వచ్చారు. ఎక్కడికి? అత్తగారింటికి, అమ్మగారింటి నుంచి. మా అత్త పరమ గయ్యాలి, మా మామ ఆ పార్టీనే. ఏ పార్టీ? చూసినారా? దాంతో అమ్మ ఏం చెప్తే భర్త ఓకే అలా అలాగే. ఈడే పాపం న్యాయమైన అన్యాయమైన భర్తలు. కొన్ని నీ భర్త అంటే నా భర్త కూడా వాళ్ళ అమ్మ పార్టీనే. నేను ఏమి కోరికలతో వచ్చాను ఇక్కడ, అవన్నీ కూడా జరుగుబాట్లేవు. అయితే ఏమి నేను మీ ఇంటికి మీ విడాకులు ఇస్తే చెడ్డ పేరు వస్తుంది, నీ ఏది మారలో 6 నెలలు చూశాను, నేను చనిపోవాలని తీర్మానం చేసుకున్నాను అని చెప్పింది. ఓ పాప నువ్వెందుకు చనిపోతావు, మీ అత్త దుర్మార్గురాలు కదా, మీ అత్తను చంపుదాం మన ఇద్దరం కలిసి. అమ్మ అది కేసు అవుతుంది, జైలుకి పోతామని. కేసు లేకుండా గీసు లేకుండా చంపుదాము, నేను ఇంత విభూదిస్తా, రాత్రికి పాలలో కనిపించే ఏమిటి అత్త 1 నెలలో చనిపోతుంది ఆయన. నీకు రాదు చెడ్డ పేరు, నాకు రాదు, స్లో పాయిజన్ అంటారు. రోజు కొంచెం డౌన్ అయితే సరిపోతుంది. సరే ఇవ్వు అని విభూదిస్తూ గురువు కండిషన్ పెట్టినాడు.
ఈ విభూతి పని చేయాలంటే నీ ఎంతకు నెల రోజులు నువ్వు బాగా సేవ చేయాలి. ఆయన మాటలు నువ్వు శివునితో తీసుకోకూడదు. ఆయనలో ఉండే దుర్మార్గ గుణాలు లెక్కించకూడదు. నేను తల్లి తర్వాత తల్లితో సమానం. ఎవరు? అత్త. ఈ పాఠశాలలో చెప్పరు ఈ రోజుల్లో. ఇంగ్లీషు, సైన్స్, సోషల్ చెప్తారు కానీ తల్లి అంటే తండ్రి అంటే అత్త అంటే నీ నైతిక గుణాలు చెప్పరు. ఈ చెప్పే చోటికి మీరు తీసుకోవాలి. పిల్లలు మీరు మన పిల్లలతో సహా వచ్చారు ఈ సభలకు. మీరు చర్చిలు చూసారా? ఆదివారం శుక్రవారం మసీదులు చూసారా? పిల్లలకు అందుకు పోతారు, నేర్పిస్తారు. వాళ్ళు బురకాలు వేసుకుంటున్నారు, మన వాళ్ళ డ్రెస్సులు వేసుకుంటారు. వాళ్ళు మహిళలు నిండుగా ఉంటారు. మనకేం చెప్పు, మన హిందువులకు 30 సెంటీమీటర్ల జాకెట్, మగవాళ్ళు అక్కడ స్కర్ట్ వేసుకుంటున్నారు. ముక్కాలు బాబు శరీరం మనం చూపిస్తాను. హిందువులు మన పద్ధతులు మార్చుకోవాలి. మన పిల్లలు సెల్ ఫోన్లు ఇవ్వకూడదు. మన బంధు బాంధవులంతా మందు తాగుతున్నారు. వాళ్ళు పాస్టర్లు, వాళ్ళల్లో ఉండే ఇమాములు, మౌలాలు చెప్తున్నారు వాళ్ళ జమాతులు పోయి మందు తాగకూడదు. మనం బాగా యూనిటీగా ఉండాలా, ఐక్యతగా ఉండాలా, డబ్బు దేవునితో సమానము, దుబారు చేయకూడదని మనకు చెప్పేలో లేదు. చెప్తే మన బిడ్డలు ఆడచచ్చిపోతారని తల్లిదండ్రులే భయపడుతున్నారు. వాడు ఏమవుతాడేమో పేదవాయి అక్కడు లేకపోతే భూపైన దుర్మార్గ గుణాలు ఉండేవాళ్ళకు నయముతో అయినా, భయముతో అయినా, సామధాన భేద దండోపాయాలతో చెప్పాలి మనం. లేకపోతే మన సాంప్రదాయం మన అచ్చల పోద జెండాలు కూడా ఎగరేసుకోలేము కొంతకాలం తరువాత. అట్లా వస్తాడు రామాయణం. ఇవన్నీ మనం మనసులో పెట్టుకొని మనం బాగా మారాలి. మన పిల్లలకు నైతికమైనటువంటి గుణగణాలు నేర్పాలి. మనకు నేర్పే ఓపిక లేకపోతే కార్లు ఉన్నాయి, 2 వీలర్స్ ఉన్నాయి, పిల్లలు ఇక్కడ తీసుకొని వస్తే మేమేం చెప్తాం కదా అన్ని వాళ్ళని చూసి గమనించి వీళ్ళకేం చెప్పాలి, వాళ్ళకేం చెప్పాలి అని అన్నీ గమనించి మసాలా దట్టిస్తాం బాగా. వాడు మళ్ళీ రాళ్ళు రప్పలకు పోడాడు. తల్లినే దేవతగా చూస్తాడు, తండ్రినే దేవునిగా చూస్తాడు. దానికంటే మారిపోతాడు. మనం పిలుచుకుంటాం కాన్వెంట్ బాగా, వాడి స్కూల్ పోతాడు, కాలేజీ పోతాడు. వాడు 20-22 ఏళ్ళు మన దగ్గర ఉంటాడు. మళ్ళీ ముసలాలు ఆశీర్వాదాలు వేసేస్తాడు. మనం చిన్నప్పుడు వాడికి ప్రేమలు అందివ్వాల, అభిమానం అందివ్వాల, మంచి చెడ్డ చెప్పలేదు కాబట్టి. ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం గమనించుకోవాలి. ఇప్పుడు ఎక్కడుంటాం మనము కథలో? ఈ పాప ఆలోచించింది, 4 రోజులు అంటే 4 వారాలు, 8 రోజులు వస్తారులే అని బాగా చూసుకుంటా ఇవ్వు అని చెప్పింది. ఆ ఇవ్వు తీసుకొని రాత్రి పాలల్లో కలిపి అట్టకిచ్చేసింది. పొద్దున్న ముఖంలో సంతోషం ఉంది. తాగేసింది, నెలకి వెళ్ళిపోతారులే మా యొక్క అని. అయితే నువ్వు కండిషన్ పెట్టిందా? వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపించింది, ఉతికిన బట్టలు ఇచ్చింది. ఎవరికి? ఈ కాఫీ మారుతావా, బోర్నవిట్ట, హార్లిక్స్ ఏమి కావాలన్నా పాలు ఇవ్వడం, చపాతీ, పూరి, ఇడ్లీ, వడ ఏమి కావాలన్నా టిఫిన్ పెట్టడము. 4 రోజులే కదా ఉండేది, మళ్ళీ అడ్డం ఉండదని మధ్య మధ్యలో ఫ్రూట్ సలాడ్లు, డిన్నర్లు అత్యద్భుతమైన సేవ చేస్తూ ఉంది. రాత్రి అనుకుంటుంది అత్త, చూడాలా నన్ను నొప్పి పెడతావా నువ్వు, ఏమో మోసం చేస్తాను, నేను సామాన్యంగా కరగం లేని కరిగింది. ఎవరు? అత్త. పొద్దున్నే 2వ రోజు ఇంకా బాగా గట్టిగా ఉంది. ఆ బాబు ఇంకా మెత్తగా సేవ చేస్తుంది. పాదాలు ఒత్తడము, నీటి తిట్టడము, అట్లత్తా ఇట్లత్తా, నీకేమి ఇష్టం అత్తా, నా పట్టుబట్టలు కట్టుకో, నా నగలు పెట్టుకో, నా అకౌంట్ 5-6 లక్షలు ఉంది, నీకేమన్నా అవసరమా, నువ్వు బస్సుల్లో పోవద్దు, ఆటోలో పోవద్దు, ఫ్రీ అని, యాక్సిడెంట్లు అయితే కారు తీసుకొని పో, ఏమేమో సేవ చేస్తాడు. కోడాలు నేను బెండ్ అవుతానా నుంచి 2వ రోజు బెండ్ కావాలా, 10వ రోజు బెండ్ కావాలా, మరి 40 నిమిషాలే కాబట్టి టైం అది కూడా చూసుకోవాలా. 15వ రోజు రివర్స్ గేర్ వేసేసింది అత్త. ఎవరైనా ఫస్ట్ బెండ్ కావాలి, వాళ్ళ నాయన కూడా బెండ్ కావాల్సిందే. మళ్ళీ ఎవరో ఏ ఇంటి బిడ్డో, ఎంత ఓర్పు, ఎంత నేర్పు, ఎంత వినయమో. అమ్మ కోడలా, కాయగూరలు నేను తరిగిస్తాను, నీ ఈపు నేను తిప్పుతాను, నా బట్టలు నువ్వు కట్టుకో, చిన్నప్పుడు ఎక్కడ దొరుకుతున్నావు, నేను పలాని చోట. 2 ఆడవాళ్ళు స్నేహితులు అయితే బ్రహ్మాండం పగిలిపోతుంది. మళ్ళీ వాళ్ళ ముచ్చట్లే వేరు, వాళ్ళ కట్టే వేరు. కోటీశ్వరులు కూడా వాళ్ళకున్నది ఏం చేయలేదు. ఈ అత్త కోడలు రోజు రోజుకు ఫ్రెండ్షిప్ బలం అయిపోయింది, చెప్పలేనంత బలము అయిపోయింది. 30 రోజులు రానే వచ్చేసింది. మళ్ళా గురువు దగ్గరికి వచ్చింది. పాప పాదం పట్టింది. కోడాలి, ఏమ్మా ఈ రోజుతో పోతాను ఎత్తంటే పోకూడదు. 1 మంది భర్తలైనా సంపాదించుకోవచ్చు, తల్లిదండ్రులైనా సంపాదించుకోవచ్చు, అట్లా అత్తను సంపాదించలేము. ఏమ్మా 4 రోజుల్లో భలే పొడుగు పడినావు అత్తతో, ఇప్పుడు మళ్ళీ ఇంత మార్పు వచ్చిందంటే ఆ స్వామి పొరపాటు పడినా. నేను 15 రోజులు ప్రేమగా చూస్తే
16వ రోజు నుంచి నేను రూపాయి ప్రేమించింటే మా యొక్క 3 రూపాయలు ఇచ్చింది. నేను 1,00,000 రూపాయలు ప్రేమిస్తే మా అక్క 1 కోటి రూపాయలు ప్రేమించింది. అక్క మనిషిని సంపాదించుకోలేను. ఏదో విధంగా మళ్ళీ మా యొక్క బ్రతికేటట్టు దేవుడు రాజైపోయాడు. అప్పుడు కూర్చోబెట్టి గోరు పుట్టగానా ఈ ఊరితో మనుషులు ఎక్కడైనా వస్తారా? అక్కడ వచ్చాడు కాబట్టి ఇంకా రసాయనిక బాంబులు ఆటం బాంబులు అని అక్కడ చదువుకుంటున్నారు. చూడిస్తే ఇచ్చినాయి పాలొచ్చిన్నారు. విభూతి వేసి నీళ్ళలో కలిపితే చచ్చిపోరు. నేను అహంకారం చంపాను. ఏం చంపాను? భేద బుద్ధి వదిలేయమని చెప్తాను. ఇప్పుడు నేను గురువును కూడా మీకు అదే చెప్పేది. మమ్మల్ని మీరు చూసినప్పుడు గురువుని ఎంత గౌరవిస్తారో, ప్రేమిస్తారో, ఆరాధించి భజించి పూజిస్తారో దాంట్లో మాకు ఒక పర్సెంట్ చేసినా సార్ మీరు ఇళ్ళకి పోయి మీరు మహిళలు మీ భర్తలను బాగా గురువుగా చూడాలి. పాదాలు వస్తల్లో ఉదయం లేస్తాడు. పాద నమస్కారం లేదు ఎవరికి? మీరు మీ భర్తలకు. వాడు మళ్ళీ వేరే ఆడవాళ్ళ పాదాల వైపు చూడలేదు. ఫోన్ కూడా ఎత్తాడు. వాడు అయిపోతాడు. చూడు మనమే సంట పెట్టుకోవాలి మన ఇల్లు. మేము పురుషులము. గంగమ్మ దేవత ఎక్కడా లేదు. భార్య గంగమ్మ దేవత 3 ముళ్ళు వేస్తాను.